శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి మంగళవారం గంటల పంచాంగం అనుసరించి ఈ వారం ఎలా ఉండబోతుందని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఆ షష్టగ్రహ కూటమిలో అంకురార్పణగా రవి గత వారంలో 14వ తారీఖున ఈ యొక్క మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. చతుర్గ్రహ కూటమికి అంకురార్పణ జరిగింది. అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహువు మరి దాంతోపాటు శుక్రుడు, బుధుడు, రవి కలవడం జరిగింది. శని కొమ్మల్లో కొనసాగుతున్నాడు. అదేవిధంగా వృషభంలో గురువు కొనసాగుతున్నాడు. వాటితో పాటు కేతు మనం గమనించినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. మిథునంలో వచ్చేటప్పటికి కుజుడు కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి మా యొక్క వంగరవారి గంటల పంచాంగం అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. అనుకోని చిక్కులు ఇంటి వచ్చి మీకు సృష్టించేటువంటి వారు ఎక్కువ అవుతారు. అనవసరం లేనటువంటి విషయాలను, మీకు సంబంధం లేనటువంటి విషయాలకి మిమ్మల్ని లాగి ఏదో విధంగా మధ్యవర్తి పంచాయతీల్లోనూ అనవసరమైనటువంటి తగాదాలను మీ మీద గమనించేటువంటి వారు, మిమ్మల్ని ఇరికిచ్చేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరికీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అనవసరమైనటువంటి పంచాయతీలకి నేను దూరంగా ఉంటాను, కానీ నా మీద ఎవరన్నా సరే ఇలాంటి నిఘా పెట్టడం కానీ వ్యతిరేకమైనటువంటి విషయాలు కానీ చేయాలనుకుంటాం బట్టి వారికి మంచి గుణపాఠం చెప్తాను అని చెప్పి క్లియర్గా చెప్తారు. ఆ విషయం మీద క్లియర్గా ఉంటారు. నిర్మోహమాటంగా ఏదైనా ఒక విషయం మీద క్లియర్గా ఉంటారు. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి శ్రమ కుటుంబాల్లో క్రియేట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసేటువంటి వారు ఎదవలు కొంతమంది ఎక్కువగా అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాశి వారికి సమయానికి రావాల్సినటువంటి డబ్బు, మీరు చేసినటువంటి మీకు కష్టానికి తగినటువంటి ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్నిసార్లు మీరు మంచిగా మాట్లాడినా సరే దాన్ని ద్వంద్వ విధాలుగా అర్థం చేసుకొని మిమ్మల్ని తప్పు పట్టేటువంటి వారు కొంతమంది ఎదురవుతారు. వారికి ఎంత చెప్పినా సరే వాళ్ళ మనసులు మారమని చెప్పి వారి నుంచి దూరంగా ఉండడానికి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి సమయంగా ఉన్నటువంటి స్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ పక్కనే ఉంటూ మీ విషయాలు తెలుసుకుంటూ మిమ్మల్నే నిందించేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారని చెప్పే విషయాన్ని గమనించగలుగుతారు. అన్ని విషయాలు తెలుసుకుంటారు. మళ్ళీ సమయం వస్తే మిమ్మల్ని తప్పు ఎత్తి చూపించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా వయోవృద్ధులకి శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు మరి రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా ధనస్థానంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. దాని గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది. వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద ఎక్కువగా అన్వేషణ చేయడం జరుగుతుంటుంది. వాటిలో చిట్కా వైద్యానికి, ఆయుర్వేద వైద్యానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని పరిహారాలు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు మరియు విద్యార్థులు కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి వారు, విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మానసిక చింత అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది. అంతా బాగా ఉన్నా సరే ఏదో ఒక ప్రభావ రీత్యా బాధ, శోకతృప్త హృదయం అనేది కలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. శని జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు మానసిక చింత అనేది ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. రాబోతున్నటువంటి షష్టగ్రహ కూటమి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంటుంది కాబట్టి ఆ యొక్క షష్టగ్రహ కూటమి రీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఈ నవగ్రహ ఆరాధన చేసుకోండి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి కుజగ్రహ మంత్ర జపం మరియు హనుమాన్ చాలీసా పఠించండి.